Okay, open your love letter. మరి మీ యొక్క ప్రేమ పుస్తకాన్ని ఓపెన్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. I keep on saying it's a love letter so that you all will fall in love with these letters. మరి అస్తమాటు ప్రేమ పుస్తకం అని చెప్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు ఆ యొక్క దేవునితో ప్రేమలో ఉండాలని. And we need to be reminded that the Bible is God's love letter to us. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథము దేవుడు మనకు రాసిన ప్రేమ పుస్తకం అయి ఉంటూ ఉంది. Revelation chapter 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. I heard a story about a missionary who was living in the desert. మరి ఒక మిషనరీ గారు ఉన్నారు, ఒక సువార్థికుడు. మరి ఆయన మరి అరణ్యంలో ఉంటూ ఉన్నారు. And ఎడారిలో there was one traveler who came to meet him. మరి ఒక బాటసారి ఆయన్ని కలవడానికి కూడా వచ్చారు. And this traveler wanted to go to the village to buy something. మరి ఆయన ఒక మరి విలేజ్కి వెళ్ళి కొన్ని విషయాలు మరి కొన్ని కొనుక్కోవాలనుకుంటూ ఉన్నాడు. And he said, "Can I borrow your horse to go to the village and to the city and come back?" మరి నిన్ను వెంబడించి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పాడు. And he said, "You can borrow my horse, but there is some condition. If you use this horse, there are some conditions how to use it." మరి నీ యొక్క గుర్రాన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, దానికి కొన్ని షరతులు ఉన్నాయి. He said, to make this horse run, you have to say, "Thank you, God." మరి ఇది మరి యొక్క గుర్రము మరి పరిగెట్టాలంటే నువ్వు థ్యాంక్ యూ దేవా, కృతజ్ఞతలు దేవా అని చెప్పాలి. Then only the horse will run. ఆ విధంగా చెప్తేనే ఆ గుర్రము పరిగెడతాది. And if you want it to stop, then you have to say amen. మరి ఆ గుర్రము ఆగాలంటే నువ్వు ఆమెన్ అని చెప్పాలి. And so he said, okay, he was not bothered about these things. He was not listening so carefully. మరి ఆ యొక్క విషయాలను అతడు అంతగా మరి అతడు గుర్తించలేదు, మనసులోకి తీసుకోలేకపోయాడు. So he was just happy that he is giving the horse. మరి అతడు ఎంతో సంతోషించాడు, ఆ గుర్రం వస్తుంది కదా అని. And so he took the horse, he said thank you, and the horse started running. Thank you, Lord. The horse started running. అతడు ఆ గుర్రాన్ని తీసుకున్నాడు, మరి థ్యాంక్ యూ కృతజ్ఞతలు దేవనగానే అది ప్రయాణం అయ్యింది. And then he wanted to go fast. He said thank you, Lord. Thank you, Lord. He was going fast. మరి అది ఇంకా చాలా త్వరగా వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు కనుక థ్యాంక్ యూ దేవ, కృతజ్ఞతలు దేవ అంటూ ఉండగా గుర్రం ఇంకా పరుగు పెడుతూ ఉంది, వేగం అందుకుంటూ ఉంది. Go more faster, 60 kilometers. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. మరి 60 కిలోమీటర్లు ఆ విధంగా పైకి ఇంకా మరి వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు. కృతజ్ఞతలు దేవ అని చెప్తూ ఉన్నాడు. అది ఇంకా మరి చాలా వేగంగా వెళ్తూ ఉంది. And as he was going fast, he saw there's going to be a mountain there, and if he does not stop, the horse is going to go down the mountain. మరి ఆ విధంగా వెళ్తూ ఉండగా అక్కడ పెద్ద కొండ కనపడ్డాది. ఆ కొండ దగ్గర మరి దాటుకుంటే అది లోయలో పడిపోతే కనుక అక్కడ ఆగిపోవాలి. And he's saying stop, the horse is not stopping. మరి అతను అంటున్నాడు ఆగు అంటూ ఉన్నాడు, కానీ గుర్రము మరి ఆగట్లేదు. And he said, what is that word? I forgot that word, what he told me. మరి ఆ యొక్క వ్యక్తి నాకు చెప్పింది ఆ యొక్క మరి మాటనే మర్చిపోయిన ఏమై ఉంటుందో ఆలోచిస్తూ ఉన్నాడు. He's saying stop, please stop and help, Lord. Nothing is working. దేవా ఆగు అంటున్నాడు. యాత్ర ఎంత బ్రతిమాలినా అది ఆగట్లేదు, వెళ్తూ ఉంది. And then the mountain is just nearing and he says amen. మరి ఇంకా అది ఆ మౌంటైన్ దగ్గర రాగానే అతను అంటూ ఉన్నాడు ఆమెన్ అన్నాడు. And just maybe 1 inch from the mountain that horse stops. మరి 1 ఇంచుకు ముందు ఆ గుర్రం మరి మొత్తానికి ఆగడం జరిగింది. And then he says thank you, Lord. వెంటనే అతడు కృతజ్ఞతలు దేవా అని చెప్పాడు. Then అది ముందుకెళ్ళి లోయలో పడిపోయారు ఆ విధంగా. So we must know how to use the right doctrine at the right time. కనుక మన యొక్క జీవితాల్లో కూడాను సమయాను మరి ఆ యొక్క సరైన పద్ధతిలో ఆ యొక్క మరి సిద్ధాంతాలు మన యొక్క జీవితంలో అన్వయించుకుంటూ ఉండాలి. We must listen carefully to the doctrines and know how to apply it in our lives. మన చాలా జాగ్రత్తగా వినాలి, మరి జాగ్రత్తగా మన యొక్క జీవితంలో వాటిని అవలంబించేవారుగా ఉండాలి. Revelations 2 verse 4. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. Nevertheless, I have somewhat against thee, because thou hast left thy first love. ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. And today we will learn about the failure to love God.
మరి యొక్క జీవితం మరి ఏ విధంగా విఫలం చెందుతూ ఉన్నాము దేవుని ప్రేమించే విషయంలో అన్న విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకోబోతూ ఉన్నాము. God has a controversy with us when we fail to love him. మరి ఎప్పుడైతే ఆయన యొక్క మరి ఆయన ప్రేమించడంలో మనము విఫలం చెందుతున్నామో ఆయన మరి మనకి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. When we do not fellowship with first love, then God is upset with us. మరి ఎప్పుడైతే దేవునితో మనకుండిన ఆ మొదటి ప్రేమలో మనం విఫలం చెందుతూ ఉన్నామో మన యందు మరి దేవుడు నిరాశ చెందుతూ ఉన్నారు. So here Christ is saying, I have somewhat against you. మరి ఇక్కడ క్రీస్తు అంటూ ఉన్నారు, నేను మీ మీద ఒక నేపం మోపవలసి వస్తూ ఉంది. Everything you are doing good, but something I find fault with you all. మరి సమస్తం చూస్తే బాగానే ఉన్నప్పటికీ మీ మీద ఒక నెపం మోపవలసి వస్తూ And ఉంది. he's saying, I'm not totally happy with the church. మరి ఈ యొక్క సంఘంతో నేను మరి సంపూర్తిగా నేను సంతోషంగా లేకుండా ఉన్నాను. Because you have left the first love. ఏమిటంటే మీరు ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టి వేశారు. Leaving the first love means now I'm not going to be very intimate with my father. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నేను ఆ యొక్క మొదటి ప్రేమతో నా తండ్రితో నేను అంత సమాధానంగా ఉండలేకపోతున్నాను. I do not like the secret life of fellowship with him. మరి ఆయనతో రహస్యంగా ఏ విధంగా ఉండాలో అది లేకుండా జరుగుతూ ఉంది. I am not so much open hearted with him now as I used to be before. మరి ఇంతకుముందు ఎంత ఆయనతో మరి దగ్గరగా సత్సంబంధాన్ని కలిగి ఉన్నానో ఇప్పుడు అటువంటి దగ్గరగా సత్సంబంధాన్ని కలిగి ఉండలేకపోతూ ఉన్నాను. Now I like to open up to people more than God. మరి దేవునితో ఎక్కువ సమయం కన్నా ప్రజలతో ఎక్కువ సమయాన్ని గడిపేవాడుగా ఉంటూ ఉన్నాను. Now I like to spend time more with people than with God. మరి దేవునితో సమయం గడిపేదానికన్నా ప్రజలతో ఎక్కువ సమయాన్ని నేను మరి గడుపుతూ ఉన్నాను. Now I like to read other things rather than reading the scriptures. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికంటే ఎక్కువగా నేను వేరే విషయాల్ని ధ్యానించడానికి మరి ఇష్టపడుతూ ఉన్నాను. Now we like to spend more time with our flesh than with God. మరి దేవునితో మరి సమయం గడిపే దానికన్నా నా యొక్క శరీరం యొక్క సంబంధాలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నాను. And before we used to have great times with our father, now we do not like to have great times with him. ఇంతకుముందు చూస్తేనే తండ్రితో చక్కటి సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళము, అటువంటి మంచి సమయానుకూలంగా ఇప్పుడు గడపలేకపోతూ ఉన్నాము. Before we used to enjoy our father, now we don't enjoy him మరి that much. దేవుని యందు ఎంతగానో ఆనందించే వరకు ఉన్నాము, ఇప్పుడు అటువంటి ఆనందము మన యొక్క జీవితాల్లో లేదు. And that's what he's saying, you have left the first love. అందుకే ఆయన చెప్తూ ఉన్నారు, ఎందుకంటే నేను ఆ యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టావు. He does not say you have lost your first love. మరి ఆయన నువ్వు ఆ యొక్క మొదటి ప్రేమను మరి పూర్తిగా నిర్మూలించమని చెప్పడం లేదు. That love is there because God is always with you. ఎందుకంటే ఆ ప్రేమ ఉంది, ఎందుకంటే దేవుడు ప్రతి సందర్భంలో నీతోటే ఉన్నారు. But you only have left fellowshipping with him. కానీ నువ్వే దేవునితో ఆ యొక్క సత్సంబంధాన్ని కొనసాగించడం లేదు. So we can never lose that first love because we are always loved by God and his presence is always with us. ఆ మొదటి ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎప్పటికీ ఆయన సన్నిధి మనతోటే ఉంచుతారు, మనతోటే ఉంటారు. But we can stop fellowshipping with that love. అయితే ఆ యొక్క ప్రేమతో మనం ఆయన అనుసరించడం మానేవేస్తూ ఉన్నాము. And so why does this thing happen to believers? ఎందుకు ఈ యొక్క విషయాలు విశ్వాస యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి? Why do believers, all of us, do not like fellowshipping and enjoying our time with God? ఎందుకు ఈ యొక్క విశ్వాసి ఈ విధంగా దేవునితో ఆ విధంగా సంతోషాన్ని ఆ విధంగా ఆనందంగా ఉండడానికి కోల్పోతూ ఉన్నాడు? Why do believers struggle to pray and be intimate with God in prayer? మరి ప్రార్థనలో దేవునితో ఎంతో దగ్గరగా ఉండి ప్రార్థించడంలో ఎందుకు అతడు ఎంతో కష్టపడి శ్రమపడవలసి వస్తూ ఉంది? We plan that I will spend time with God, but it does not seem to materialize. అతడు ఎంతో ప్రణాళిక వేసుకుంటూ ఉన్నాడు, కానీ అది అనుకున్న విధంగా మరి దేవునితో అతడు ఆ సత్సంబంధాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నాడు. This week, this month, I will seek God very passionately, but it never happens. మరి ఈ యొక్క నెలలో ఎంతో మరి దేవునికి ఎంతో ఇష్టకరంగా ఎక్కువ సమయాన్ని మరి దృఢంగా చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ సమయం వచ్చేటప్పుడు గడపలేకపోతూ ఉన్నాడు. Why do we struggle to overcome our flesh? ఎందుకు నేను ఈ యొక్క శరీర సంబంధమైన వాటిని అధిగమించడానికి ఎంతో మరి కష్టపడవలసి వస్తుంది? Why do we find more pleasure in the flesh than with God? మరి దేవునితో ఆనందించే దానికన్నా శరీరం మీద ఎక్కువ ఎందుకు ఆనందించవలసి వస్తుంది? And that's what many Christians were doing in the Ephesian church, and the modern believers do that today also. మరి ఈ యొక్క ఆధునిక కాలంలో విశ్వాసులు చేస్తున్నది, ఎఫిషియన్స్ సంఘం కూడా చేస్తున్నది అదే అయి ఉంటూ ఉంది. And so we have to return back to first love. కనుక ఏ యొక్క ప్రేమనైతే విడిచిపెట్టామో ఆ యొక్క ప్రేమను మనం ఆ ప్రేమకి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. And there is one secret method where we can continue always in first love. మరి ఒక రహస్యం ఏమిటంటే ఆ యొక్క మొదటి ప్రేమలో తిరిగి మరి సంబంధం కలుపుకోవడానికి ఒక రహస్యమైనది ఉంది. And the key to not leaving the first love must be understood by us. మరి అది ఏమిటన్నది మనం అవగాహన చేసుకోవాలి. ఆ మొదటి ప్రేమకు సంబంధించింది ఆ కీ లాంటిది, తాళం లాంటిది. The key to having fervent fellowship with God in first love is మరి దేవునితో ఆ చక్కటి దృఢమైన సంబంధాన్ని కొనసాగించే ఆ రహస్యమైన
తాళపు చెవి ఏమిటంటే the key to never leaving our first love is, మరి ఎప్పుడు ఆయన విడిచిపెట్టుకుని ఆ మొదటి ప్రేమతో ఉండాలంటే ఏమిటంటే the answer will be given after the break. మరి Like they say in the movie, come back after the break. So we will look at what are the other methods that people use not to leave the first love. మరి ఆ ప్రజలు ఏ యొక్క విషయాలను అయితే చూస్తున్నారో ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టుకుంటానికి అవి చూద్దాం. And so some believers, they have some methods how to maintain the first love. మరి కొంతమంది విశ్వాసులు ఆ మొదటి ప్రేమను కొనసాగిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ యొక్క విషయాలనేది చూద్దాం. Some believers, they say that we should always focus on the beauty of God so that we may desire him. మరి ఆయనతో ఉండే ఆ యొక్క గొప్ప విషయమై నేను దృష్టి పెడుతూ ఉన్నారు. And this method is based upon your meditation about the glory of God. మరి దేవుని యొక్క ఆ మహిమ విషయమై నువ్వు అది ధ్యానించే విషయమై మీద ఆధారపడి ఉంటూ ఉంది. Because the more beauty you see in something, your heart will be drawn towards that to get that thing. మీరు ఎప్పుడైతే ఆ సుందరాన్ని మరి నువ్వు ఆ మధురమైన దాన్ని చూస్తూ ఉంటావో నీ యొక్క హృదయం కూడా దాన్ని పదే పదే కోరుకునే విధంగా ఉంటుంది. And so the believers use this method that keep on thinking about God, keep on focusing on God, and you will start loving him. మరి ఈ యొక్క విషయాన్ని మరి విశ్వాసులు ఉపయోగించుకుంటూ అదే విషయాన్ని ధ్యానిస్తూ ఉండటం వల్ల ఆ యొక్క ప్రేమను కొనసాగించగలుగుతూ ఉన్నారు. But human beings are prone to live by sight. అయితే మరి మానవులుగాను మరి చూసిన దాన్ని ప్రకారంగా విశ్వసించాలనుకుంటూ ఉంటారు. This method is not wrong, but if it works for you, all glory and power to you. మరి ఒకవేళ ఇది ఆ విధంగా ఉండటం తప్పేమీ కాదు, కానీ ఆ యొక్క విషయంలో నీకు మరి పని చేస్తే కనుక అది దేవునికి మహిమనే తీసుకొస్తుంది. But because of distractions, believers fail to meditate on the character of God. అయితే దేవుని యందు మరి ఆడు దృష్టి ఉంచే విషయంలోనూ వారు విఫలం చెందుతూ ఉన్నారు, ధ్యానించే విషయంలోనూ. And they start living by sight, what they see in the world. మరి లోకంలో ఏ విషయాలు అయితే చూస్తూ ఉన్నారో వాటి యందు వాళ్ళు కలత చెందుతూ ఉన్నారు. And their eyes and their focus goes upon the worldly beauty and the beauty in people. మరి మనుషుల్లో ఉన్న అందాన్ని బట్టి, లోకంలో ఉన్న అందాన్ని బట్టి వారు ఆ విధంగా మరి తప్పిపోతూ ఉన్నారు. And the beauty that they see with their sight appeals them more than the beauty that the Spirit had revealed to them. మరి ఏదైతే ఆత్మ వాళ్ళకి మరి అది చూపిస్తుందో దానికన్నా ఈ యొక్క లోకంలో ఏదైతే వారు చూస్తున్నారో దాని యందు వారు ఎక్కువగా మరి దృష్టి పెడుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. And they appreciate the human beauty and worldly beauty more than what they had meditated about God. మరి దేవుని గురించి ఏదైతే వారు ధ్యానిస్తున్నారో ఆ ధ్యానం కన్నా, ఆ యొక్క సుందరాని కన్నా ఈ యొక్క లోకంలో ఉన్న సుందరాన్ని గురించి వాళ్ళు ఎక్కువగాను మనసు పెట్టుకుంటూ ఉన్నారు. Because we cannot meditate all 24 hours and we get distracted very easily. మనం 24 గంటలు మరి అది ధ్యానించలేగానే చాలా తక్కువ సమయంలోనే మనము మరి వెంటనే ఆ యొక్క మార్గం నుంచి తొలగిపోతూ ఉంటాము. And these distractions cause us to leave fellowshipping with our God. ఇటువంటి మరి తొలగిపోవటాలు మరి దేవునితో సత్సంబంధం నుంచి తొలగిపోయే విధంగా దారి తీస్తూ ఉన్నాయి. But if you can do this method, great. మరి ఒకవేళ నువ్వు ఈ విధంగా కొనసాగించగలిగితే నువ్వు చాలా అద్భుతమైన విషయమే. And if this method has been ingrained in you and it has become a conviction for you, then you can maintain that first love. మరి ఈ యొక్క విషయం నేను ఎంతగానో ఒప్పిస్తూ ఉంటే నీకు అంగీకారంగా ఉంటే నువ్వు అది అందులో నువ్వు కొనసాగడం చాలా మంచి విషయమే. But this method is not a foolproof method. అయితే ఇది పూర్తిగా మరి నిరూపింపబడిన సిద్ధాంతం అయితే కాదు. And then there is another method. మరి ఒక కూడా ఉంది. Another method, believers say, live a disciplined life of obedience and you will automatically fall in love with God. మరి ఎప్పుడైతే నువ్వు విధేయతతో కూడిన క్రమశిక్షణతో కూడి దేవుని యందు జీవిస్తూ ఉంటావో దేవుని ఆ యొక్క ప్రేమలో నువ్వు దేవునితో కొనసాగలుగుతావు. The more you discipline yourself, the more God will come close to you and you can sense his presence with you. మరి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మరి ఎంతగానో డిసిప్లిన్ గా నిన్ను పెట్టుకుంటూ ఉంటావో నువ్వు దేవుడు నీ దగ్గరగా ఉంటూ ఉంటాడు. And so this method also works for many believers and they try to maintain their spirituality. మరి చాలా మంది యొక్క విషయాల జీవితాల్లో ఈ యొక్క విషయం, ఈ యొక్క సిద్ధాంతము జరిగింది. మరి వారు కూడా ఆ విధంగా దేవునితో కొనసాగుతూ ఉన్నారు. But they find it little bit burdensome as the time goes by. అయితే ఈ విధంగా మరి సమయము మరి వెళ్తూ ఉండగా కొంతకాలానికి అది వారి యొక్క జీవితంలో ఒక భారంగా తయారవుతూ ఉంది. They try to get up early to pray, they try to force themselves to read the Bible and do things for God, but finally it does not work. మరి వారు ఉదయాన్నే లేవలసి వస్తుంది, ధ్యానించవలసి వస్తుంది, బైబిల్ ధ్యానించవలసి వస్తుంది. కొంతకాలం తర్వాత అది వారి యొక్క జీవితంలో
మరి కార్యంలో ఫలం ఇవ్వలేకపోతూ ఉంది. It works for a particular season and then again they fall into sin. మరి అది కొంతకాలం బాగానే నడుస్తుంది, కానీ కొంతకాలం తర్వాత తిరిగి పాపలో పడిపోతూ ఉన్నారు. I have to discipline myself, control myself. నన్ను ఎంతో క్రమశిక్షణలో పెట్టుకోవాలి, నేను అదుపులో ఉండాలనుకుంటూ I have to ఉన్నారు. control my tongue so that I do not gossip, I do not say any bad things. మరి నా నాయకుని ఆధ్యాత్మంలో పెట్టుకోవాలి, నా పెదవులను ఆధీనంలో పెట్టుకోవాలి, కనుక నేను ఆ పెదవులతోటి మరి ఎప్పుగా మరి చెడుగా మాట్లాడను. I have to control my bad habits so that I am living in righteousness and godliness. మరి నా యొక్క చెడు అలవాట్లు నేను ఎంతగానో మరి వాటిని అదుపులో ఉంచుకోవాలి, కనుక అప్పుడు నేను మంచి జీవితాన్ని జీవించగలుగుతాను. I have to suppress and control my lust so that I do not fulfill the flesh. మరి ఆ యొక్క దురాశలు నేను ఎంతగా నడిచివేయాలి, అప్పుడు ఆ దురాశలకు సంబంధించి నేను అదుపులో ఉండగలుగుతాను. And they just can't seem to succeed in these things. మరి ఈ విధంగా జరుగుతున్న వాటిలో మరి అతడు మరి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాడు. And they try to strive in the flesh and in soul power, but they cannot do it. మరి వారికున్న శక్తిని బట్టి ఆ యొక్క బలాన్ని బట్టి ప్రయత్నిస్తారు, కానీ అందులో మరి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. The day they try to control the flesh, that's the day they feel spiritual. మరి వారి యొక్క శరీరాన్ని అదుపులో పెట్టుకుని అదే ఆత్మీయత అనుకుంటూ ఉన్నారు. And the day they fall, they feel so guilty and they condemn themselves. మరి ఎప్పుడైతే వాళ్ళు పడిపోతూ ఉన్నారో వారు ఆ యొక్క రోజు వారు నిందించుకుంటూ ఉన్నారు. And secretly they wish that God had not given them so many commandments to put off the flesh. మరి అప్పుడు అంటూ ఉన్నారు, ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకుని దేవుడు ఇన్ని మరి కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదన్న విషయానికి వచ్చేస్తూ ఉన్నారు. And secretly some believers even wish that God would give them liberty for the flesh. మరి కొంతమంది రహస్యంగా కొంతమంది విశ్వాసులు ఏమనుకున్నారు, శరీరానికి కూడా కొంత విడుదల ఇచ్చి ఉంటే బాగుండేది అనుకుంటూ ఉన్నారు. And so it does not mean that we should not live a disciplined life. మరి దాని యొక్క అర్థము మనం క్రమశిక్షణలో జీవించకూడదని కాదు. And it does not mean that we should not put off the flesh and we should not live in the new man. మరి మనం నూతన పురుషుని యందు జీవించడం కాదు, ఈ యొక్క శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాం అన్నదే కాదు. This method also can bring blessings for people. మరి ఇటువంటి జీవితం కూడాను మానవుల యొక్క జీవితాలు ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొచ్చింది, ఈ విధమైన క్రమశిక్షణ జీవితం. But this method also is not foolproof, because when believers lose their strength, they are not able to discipline themselves. మరి ఇది కూడా పూర్తిగా నిరూపించబడలేకపోయింది, ఎందుకంటే కొంతమంది ఆ యొక్క శక్తిని కోల్పోతూ ఉండగా వెళ్ళిపోతూ ఉన్నారు ముందుకి. They become weak and then they think that they are not spiritual. మరి వాళ్ళు బలహీనలు అయిపోతున్నారు, ఆత్మీయంగా లేమనుకుంటూ ఉన్నారు. And so then also they start condemning themselves and guilt starts playing upon them. మరి ఆ విధంగా వారు నిందించుకుంటూ వాళ్ళ యొక్క దోషాన్ని మోయవలసి వస్తూ ఉంది. And then there is another method that believers also follow. మరి ఒకటి కూడా ఉంది, మరి విశ్వాసులు దాన్ని వెంబడించే విషయంలో. It is the love for God because of fear of consequences of disobedience. మరి ఆ యొక్క భయం మనకు వచ్చే ప్రమాదాల విషయమై ఉన్న ఆ యొక్క భయము మరి ఒకటి. Because we fear that disobedience will bring problems in our life, that's why I am loving God. మరి అవిధేయతగా ఉంటే దాని వల్ల మరి నష్టం జరుగుతుంది కనుక ఆ భయంతో దేవుని యందు నేను ఉంటూ ఉన్నాను. So the foundation of this method is fear, and that fear governs our life to love God. మరి ఇందులో మొట్టమొదటిగా మరి ఉన్న పునాది ఏమిటంటే ఆ యొక్క భయం చేత మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి మరి ఆ భయం బట్టి దేవుని వెళ్ళి ప్రేమిస్తూ ఉన్నాం. If I do not pray today, I will have problems. మరి ఈ రోజు కానీ నేను ప్రార్థించకపోతే నా జీవితంలో ఏవో కష్టాలు వస్తాయి. And if I do not read my Bible today, God will not be pleased with me. మరి ఈ రోజు కానీ నేను వాక్యం ధ్యానించకపోతే కనుక దేవుడు నా యందు ఆనందించలేరు. If I do not go soul winning today, I will upset God. మరి నేను ఈ రోజు సువార్తకు వెళ్ళకపోతే కనుక నా యొక్క విషయమే దేవుడు మరి చింతిస్తారు. If I do not stop my bad habits, God will chastise me. మరి నేను ఈ యొక్క చెడు అలవాట్లు మానవేయకపోతే కనుక దేవుడు నన్ను శిక్షిస్తాడు. And so the fear of God is making the people try to suppress their flesh and love God. మరి ఆ యొక్క భయము వారిని మరి వారి శరీరానికి ఉన్న విషయాల్ని అణిచివేసి దేవుని ప్రేమించే విధంగా చేస్తూ ఉంది. It does not mean that we should not fear the disobedience. మరి మనం ఆ యొక్క అవిధేయతకి భయపడాలన్నది దాని యొక్క ఉద్దేశం కాదు. This also is a method that works for people, but in this method the believers are not free and not completely available for God. మరి ఈ యొక్క విషయం కూడా మరి దేవుని ప్రేమించేటట్లు ఉపయోగపడుతూ ఉంది, అయినప్పటికీ they are not completely available for God. కానీ పూర్తి సమయానికి దేవునికి వారు అందుబాటులో ఉండలేకపోతూ ఉన్నారు. They become little bit ritualistic and legalistic. మరి వారు ఎంతో మరి అట్లా ఒక నిర్ణయాత్మకంగా వారు వెంబడించే దానిగా వారు ఉంటూ ఉన్నారు. Brother, can you drop my mom to the hospital? మరి సహోదరుడా, నా యొక్క తల్లిని కొంచెం హాస్పిటల్ దగ్గర మరి విడిచిపెట్టగలుగుతావా? No brother, I cannot.
కాదు సహోదరా, నేను ఆ విధంగా చేయలేను. because I have to go to church, and if I do not go to church, I will be in hospital. మరి నేను ఎందుకంటే నేను మరి సంఘానికి వెళ్ళాలి, నేను సంఘానికి వెళ్ళకపోతే నేను మరి హాస్పిటల్ ఉండవలసి వస్తుంది. Because they even though they somebody is sick, they are not able to take because they fear missing church. మరి కొంతమంది అనారోగ్యం ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళలేకపోతున్నారు, ఎందుకంటే ఆ యొక్క భయము చేత సంఘానికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అన్న భయం వాళ్ళలో ఉంది. And so they become little sometimes legalistic or sometimes hyper spiritual because it is based upon fear, and they are not completely open to the leading of God. మరి వారు ఆ యొక్క భయం చేత దేవునికి ఉండవలసిన విధంగా వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు. We must honor God because of love for him. We should not respect him out of fear. మరి భయం చేత కాదు, కానీ మనం ఆయన మీద ఉన్న గౌరవం చేత ఆయన ప్రేమించే వారంగా మనం ఉండాలి. So this fear causes us to give respect for him and to obey him and draw near to him. మరి ఈ యొక్క భయము ఆయనకి గౌరవం ఇచ్చడానికి, ఆయనకి దగ్గరగా మనము వెళ్ళి జీవించడానికి ఉపయోగపడుతూ ఉంది. And some believers follow this method, and they feel they are spiritual when they follow it. మరి ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క మరి మెథడ్ని వాళ్ళు వెంబడిస్తూ వారు ఆత్మీయంగా ఉన్నామనుకుంటూ ఉన్నారు. And so these three kinds of methods are there, and many other methods that maybe you have devised also, how to come closer to first love. ఈ మూడు విధమైన సిద్ధాంతాలు ఉన్నాయి దేవునితో ఆ మొదటి ప్రేమలో దగ్గర రావడానికి. ఇంకా వేరు వేరు కూడా మీ యొక్క జీవితంలో మీరు చూసి ఉంటారు. Different believers have different methods to fellowship with the first love. మరి వివిధమైన విశ్వాసులు వివిధమైన పద్ధతుల్లో ఆ యొక్క మొదటి ప్రేమను కలిగి ఉంటూ ఉన్నారు. You may have a method and other people may have some other method. మరి నీవు ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉంటూ ఉన్నావు, మరి ఇతరులు వేరే యొక్క మెథడ్స్ కలిగి ఉంటూ ఉన్నారు. Is the method working for you? That you have to work out with God. ఏ యొక్క పద్ధతులు అయితే నువ్వు అనుసరిస్తున్నావో ఆ యొక్క పద్ధతి నీ యొక్క జీవితంలో దేవుని ప్రేమించే విషయంలో ఉపయోగకరంగా ఉంటూ ఉందా లేదా? Because if the principle is not correct for the method, that method will not succeed in your life. మరి ఏ యొక్క సూత్రం అయితే నీ దానికి మూలమై ఉంటుందో అది మరి నీ యొక్క జీవితంలో మరి దేవునిలో కొనసాగించడానికి ఉపయోగపడలేకపోతే అది నిరుపయోగమైనట్టే. Every method is based upon a precept. మరి ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా దేవుని యొక్క వాగ్దానాల మీద మరి ఆ యొక్క ఆజ్ఞల మీద మరి ఆధారపడి ఉండాలి. And if the precept is not correct, then that cycle of falling into sin and loving God and falling into sin and loving God will repeat. అది ఆ పునాది మీద ఏర్పాటు చేసుకోలేనప్పుడు కొంతసేపు ప్రేమిస్తూ ఉంటాము, మళ్ళీ పడిపోతూ ఉంటాం, మళ్ళీ లేచి ప్రేమిస్తూ పడిపోవటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. So what is the real principle where we can fellowship constantly with first love? అయితే ఆ యొక్క మొదటి ప్రేమతో దేవుని ప్రేమించే విషయంలో సరైన సూత్రము పద్ధతి ఏదై ఉంటుంది? Now the interval is over. Now we get the answer. మరి ఇప్పుడు విషయాల సమయం అయిపోయింది, ఇప్పుడు మీకు జవాబు దొరకబోతుంది. All these three principles are also good. మరి ఈ మూడు సిద్ధాంతాలు లేదా ఈ మూడు పద్ధతులు కూడా మంచివే. But these three principles are derived from a main principle. మరి ఈ మూడు కూడాను మొదటి యొక్క సూత్రం నుంచి మరి అవి వేరు చేయబడుతూ వచ్చాయి. And to love God, we need to go to the scriptures. How can we love God? మరి మన వాక్యం ద్వారా ఏ విధంగా దేవుని ప్రేమించాలి? Galatians chapter 5 verse 6 says, faith works by love. మరి గలతీయులకు రాసిన పత్రిక 5:6లో ఉంది, మరి విశ్వాసము దేవుని ప్రేమించే విధంగా చేస్తూ ఉంది. So if you want to have faith in God, you must have love in your heart. మరి ఎప్పుడైతే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతూ ఉన్నావో, నీ యొక్క హృదయంలో ఆ యొక్క ప్రేమను కలిగి ఉంటూ ఉన్నావు. Without faith, without love, your faith will not work. మరి ఆ యొక్క ప్రేమ లేకుండా నీ యొక్క విశ్వాసం అనేది సంపూర్ణంగా పని చేయలేదు. But it does not say how does love work. మరి ఏ విధంగా నీ యొక్క ప్రేమ వర్క్ చేస్తుంది? I know that I need to love God and then faith will work, but how does love operate in my life? మరి నా యొక్క జీవితంలో ఆ యొక్క ప్రేమ ఏ విధంగా మరి ఆ యొక్క పనిని కలిగి ఉంటూ ఉంది? And for that we have to go to Romans chapter 5 verse 5. It says the love of God is shed in your heart by the Holy Spirit. మరి దాని విషయం తెలుసుకోవాలంటే మరి రోమీయులకు రాసిన పత్రిక 5:5లోకి వెళ్ళాలి. అక్కడ నీ యొక్క ప్రేమ దేవుని ప్రేమించే విధంగా మరి దేవుని యందు విశ్వాసించే విధంగా చేస్తూ ఉంది. And so the answer is in Romans 5:5. మరి సరైన జవాబు రోమీయులకు రాసిన పత్రిక 5:5లో ఉంటూ ఉంది. And so the answer is that we must live by a derived life from the Father. మరి మనము జీవించే విధానము ఆ జీవిత విధానము తండ్రి దగ్గర నుంచి వచ్చిందై ఉండాలి. A derived love which will be given to us by the Holy Spirit. మరి ఆ యొక్క ఇచ్చిన ఆ యొక్క జీవితము ఆ యొక్క పరిశుద్ధాత్ముడి ద్వారా మనకు అందింపబడిందై ఉండాలి. To derive something means to get something which we do not have from somebody who has it. మరి ఏదైతే మన యొక్క జీవితంలో లేదో మరి అది మనకు అందింపబడవలసి ఉంది కొంతమంది నుండి. If you want a loan, you cannot go to a poor person.
మరి నీకు ఆ డబ్బు అవసరం ఉందనుకో, అప్పు తీసుకోవడానికి మరి పేదవాడి దగ్గరికి వెళ్తే దొరకదు. You have to derive that loan money from a rich person. కనుక ఆ యొక్క మరి అప్పు నీకు కావాల్సి వచ్చినప్పుడు నువ్వు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. If you want sugar and salt, you only can derive it from a neighbor who has it. మరి మరి నీకు పంచదార మరి ఉప్పు కావాలంటే నీ యొక్క పొరుగింటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. And so we are getting something from someone who has something for us. మరి ఏదైతే మనకు అవసరం ఉందో అది ఇతరుల దగ్గర నుంచి మనం And పొందుతూ ఉన్నాం. that is what Pastor Stevens has taught in all his years. Believers must be living with an exchanged life and a derived life. పాస్టర్ స్టీవెన్ గారు అదే చెప్పుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు కూడా. ఆ యొక్క నిరూపింపబడిన జీవితాన్ని మనం జీవించాలి. And that's why the Holy Spirit must give you that love for God. మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ప్రేమని దేవుని ప్రేమించే విషయంలో అది మనకు అందించాలి. It is the Holy Spirit who will show you the beauty of God. ఆ యొక్క పరిశుద్ధాత్ముడే దేవుని యొక్క ఆ సౌందర్యాన్ని మనకు చూపించాలి. It is the Holy Spirit will tell you how to live a disciplined life. మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడే ఏ విధంగా మన క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించాలని చూపించాలి. It is the Holy Spirit who will show you the consequences of disobedience. మరి అవిధేయతగా ఉంటుంటే వచ్చే పరిణామాలు ఏమిటనేది ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకు చూపించే విధంగా ఉండాలి. All those three methods are based upon this main precept. మరి ఈ మూడు సిద్ధాంతాలు కూడా ఈ మూడు మార్గాలు కూడా ఈ యొక్క మొట్టమొదటిగా ఉన్న ఈ యొక్క ప్రణాళిక మీద ఆధారపడి ఉంటూ ఉన్నాయి. That's why Jesus Christ was always living in the Spirit. అందుకే యేసుక్రీస్తు వారు ప్రతి సందర్భంలో కూడా ఆ యొక్క ఆత్మ మీద ఆయన ఆధారపడి జీవించారు. And how can we derive this life practically or this love practically? మరి ఇటువంటి ప్రేమను మనము అనుభవపూర్వకంగా ఏ విధంగా జీవించగలుగుతాము? Because I know now that Jesus was in the Spirit and I know that love must be given to me. మరి మనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఆత్మ అయి ఉన్నారు, ఆ ప్రేమ మనకు అందింపబడి ఉందని. So practically how can I live in this derived love? మరి అది అనుభవపూర్వకంగా ఏ విధంగా మనం ఈ యొక్క మరి నిరూపింపబడిన ప్రేమ మీద మనం జీవించగలుగుతాము? We need to daily ask God to fill us with his love. కనుక అనుదినము కూడా దేవా ఆ యొక్క ప్రేమ చేత నన్ను నింపని అడగాలి. You don't have to be a rocket scientist to understand this secret. మరి ఇది అర్థం చేసుకోవడానికి నువ్వు పెద్ద మరి సైంటిస్ట్ కానవసరం లేదు. Daily before you leave the house, ask God to fill you with his love. మరి నువ్వు ఎప్పుడైతే గృహాన్ని విడిచిపెడుతూ ఉన్నావో ప్రతి సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ ప్రేమతో నింపని అడగాలి. The day you stop asking to God to fill you with a derived love, that's the day you are going to fall into sin. మరి ఎప్పుడైతే దేవుడిని నువ్వు అడగటం మానేస్తావో ఆ రోజే నువ్వు వెంటనే పాపంలో పడిపోవడానికి మూలమవుతుంది. This is a simple principle of Romans 5:5. మరి ఇది చాలా సాధారణమైన సిద్ధాంతము రోమిలకు రాసిన 5:5లో ఉంది. Lord, I cannot pray. మరి దేవా నేను ప్రార్థించలేను. Pastor, I tried praying but I cannot pray. I cannot discipline myself. పాస్టర్ గారు నేను ఎంతగానో ప్రార్థించాలనుకున్నాను కానీ నేను మరి క్రమశిక్షణలో ఉండలేకపోతూ ఉన్నాను. You tell me so many things to give up. I'm not able to give up, Pastor. పాస్టర్ గారు మీరు ఎన్నో విడిచిపెట్టండి చెప్తున్నారు, అవి నేను చేయలేకపోతూ ఉన్నాను. You tell me to put away your idols, put away your Isaacs. I'm not able to do that. మరి ఆ ఇస్సాకుని తీసివేయి మరి నీలో ఉన్న యొక్క విగ్రహారాధన తీసి అంటున్నారు కానీ నేను చేయలేకపోతూ ఉన్నాను. Derive love from God. మరి కనుక దేవుని నుంచి ఆ ప్రేమను తెచ్చుకో. Lord, help me to pray today. ప్రభువా ఇదిగోనైనా నిన్ను నేను ప్రార్థించడానికి సహాయం దయచేయి దేవా. Lord, give me a love for prayer today. మరి ఇదిగోనైనా ప్రేమను దయచేయి, ప్రార్థన చేయడానికి ప్రేమను దయచేయి. Lord, give me a love for obedience. ప్రభువా విధేయతగా జీవించడం కోసం ప్రేమను దయచేయి. Lord, take away the flesh and give me a love for you. ప్రభువా ఇదిగోనైనా నా శరీరాన్ని మరి తగ్గించి నిన్ను ప్రేమించడానికి సహాయం దయచేయి. Don't say I cannot get up early, I cannot read the Bible every day. Don't say these things. మరి నేను ఉదయాన్నే లేవలేను, వాక్యం చదవలేనని ఈ విషయాలు మీరు చెప్పేవారుగా ఉండకూడదు. God is going to fill you with his Spirit. మరి దేవుడు ఆయన యొక్క ఆత్మ చేత మిమ్మల్ని సంపూర్తిగా చేసేవారుగా And that's a command for us. Be filled with the Spirit every day. మరి కనుక అనుదినము కూడా ఆ యొక్క ఆత్మ చేత నింపబడే వారికి ఉండాలనేది ఆజ్ఞ అయి ఉంటూ ఉంది. And then some people will say, Pastor, I tried this method of asking God and it does not work for me. I keep falling in sin. మరి పాస్టర్ గారి యొక్క సిద్ధాంతాన్ని నేను మరి అవలంబిస్తూ ఉన్నాను కానీ నా వల్ల కావడం లేదు, నేను మళ్ళీ తిరిగి పాపంలో పడిపోతూ ఉన్నాను. Maybe you do not have a passion and a desire to become like Christ. మరి యేసు క్రీస్తులాగా అవ్వాలనే ఆ యొక్క గొప్ప దృఢ సంకల్పం నీలో కరువైపోయి ఉంటుంది. Maybe secretly you wanted the pleasure of the flesh and you were just asking God as a formality. మరి దేవుని ఏదో అడగాలనే భావంతో అడుగుతున్నావు తప్ప రహస్యంగా నువ్వు వేరే కార్యాలు చేసేవాడుగా ఉంటూ ఉన్నావు శరీరానికి సంబంధించినవి. And there was no fervency and there was no seriousness in your asking before God. మరి దేవుని ముందుకు వెళ్ళి అడిగే విషయంలో నువ్వు ఎంత ఆ యొక్క దృఢ సంకల్పన కలిగి ఉండటం లేదు. And maybe God is filling you with the love but you are misusing that love and misusing that grace. లేదు దేవుడు ఆ యొక్క ఆత్మ చేత నింపుతూ ఉండగా దాన్ని నువ్వు నిరుపయోగంగా ఉపయోగించుకుంటూ ఉన్నావు, ఉపయోగించవలసిన విధంగా ఉపయోగించలేకుండా ఉంటూ ఉన్నావు. You are not working hand in hand with God. మరి దేవునితో కలిసి మరి పనిచేసే విషయంలో నువ్వు దేవునితో
సహకారిగా ఉండట్లేదు. And so God is filling you, but you are purposely choosing to listen to the flesh also. మరి దేవుడు నిన్ను మరి ఆ యొక్క ఆత్మ చేత నింపుతూ ఉన్నప్పుడు నువ్వు శరీర అనుసారంగా జీవించడం నువ్వు ఆ యొక్క దృఢ సంకల్పం కలిపి ఉంటూ ఉంటావు. And so every day live by a derived life. Every moment, wherever you are, immediately God can fill you. మరి ఏ యొక్క సందర్భంలో అయినా ప్రతి అనుదినము నువ్వు జీవించడానికి ఆ యొక్క దేవుడిచ్చే ప్రేమను నువ్వు తీసుకుంటే కనుక ఆయన ప్రతి సందర్భం నీకు అందుబాటులో ఉంటారు. Lord, I don't have the mood to come to church today. ప్రభు ఇదిగోనైనా నేను సంఘానికి రావడానికి సరైన మరి ఆ యొక్క ఆశలు లేకుండా ఉన్నాను. Derive love from God to come to church. కనుక దేవుని నుంచి ఆ యొక్క ప్రేమను తీసుకుంటే కనుక నువ్వు ఆ సంఘానికి రాగలుగుతావు. Lord, quicken me today with your love. ప్రభు నన్ను నీ యొక్క ప్రేమ చేత నన్ను దృఢపరచు. Quicken me to concentrate in the church. మరి సంఘంలో ప్రభు మరి ఇదిగో నాయన వినడానికి నన్ను దృఢపరచు. Quicken me to do your will today. ప్రభు నీ యొక్క చిత్తం చేయడానికి నన్ను బలపరచు. Every day you don't have to show a religious life and then only God will give me some things. మరి నువ్వు ఏదో మరి ఆ యొక్క రిలీజియస్ గా కాకుండా రిలీజియస్ గా ఉంటేనే దేవుడు ఇస్తాడు అనుకోకు. Only if I have prayed 1 hour today and read my Bible today, then only I can expect God to fill me. మరి ఒక గంట చదివి ప్రార్థన చేస్తేనే కనుక అప్పుడే కనుక ఈ యొక్క దేవుడు ఈ యొక్క ఆత్మ కృంభరిస్తాడు అనే విధంగా ఉండకూడదు. No, God's love cannot be earned by your performance. Immediately wherever you are, as you are, He will fill you with His love. మరి నువ్వు చేసేది దాని మీద కాదు కానీ నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ నీ దేవుడు ఆయనకు ప్రేమ చేత నింపేవారు కానీ దేవుడు ఉంటూ And ఉన్నాడు. if you understand this secret, then you can practice other things, other methods and other requirements of God. మరి ఇది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు వేరే విషయాలు వేరే సిద్ధాంతాలు నువ్వు అట్లా అనుభవపూర్వకంగా చేసుకోగలుగుతావు. And slowly your cup will be filled with God's love and you will have a passion to love Him. మరి నెమ్మదిగా నీ యొక్క ఆ యొక్క గిన్నె మరి నిండుతూ ఉంటుంది దేవుని ఎట్లా గొప్ప దృఢ సంకల్పం కలిగి ఉండగలుగుతావు. And so let us follow this method as we learn from Romans 5:5. కనుక ఏ యొక్క సిద్ధాంతాన్ని అయితే రోమిలకు రాసిన పత్రిక 5:5 నుంచి నేర్చుకున్నామో మన యొక్క జీవితాల్లో దీన్ని మరి అవలంబించే వరకు ఉండాలి. And the person who follows this method, they will not grieve God and God will not say to them, I have something against you. మరి ఎవరైతే ఈ యొక్క సిద్ధాంతాన్ని మరి ఆ విధంగా అవలంబిస్తున్నారో వారి యందు దేవుడు మరి దుఃఖించడు, నీ యందు మరి ఆ మొదటి ప్రేమ లేదని చెప్పరు. You are doing everything good, but something I have against you. మరి నీలో సమస్తము సంపూర్తిగా ఉంది కానీ అయినప్పటికీ నీ మీద ఒకటి నెపం మోపుతూ ఉన్నాను. You are doing everything in soul power, in your flesh, in your wisdom, and you have never lived in a derived love and a derived life. ఏదో నీ యొక్క శక్తి సామర్థ్యాల చేత సమస్తం చేసేవాడు ఉంటున్నావు తప్ప దేవునిచే ఆ యొక్క మొదటి ఆ యొక్క ప్రేమను తీసుకుని నువ్వు చేసేవాడుగా లేవు. Let us be like the branch who's deriving the sap, deriving the juice from the tree. మరి ఏ యొక్క కొమ్మ అయితే మరి ఆ యొక్క మరి కాండం నుంచి తీసుకుంటుందో ఆయా విధంగా మనము ఆ యొక్క కాండం నుంచి తీసుకునే వారంగా మనం ఉండాలి. And we will be the people who are fruitful and successful and prosper in our spirituality. మనం ఆ విధంగా చేసేటప్పుడు మనము మరి మన యొక్క జీవితంలో మరి విజయోత్సవంతో ముందుకు వెళ్ళే ప్రజలుగా మనం ఉండగలుగుతాము. Amen. Amen. Heavenly Father, we thank you and praise you that you're willing to fill us with your love. ప్రభా మీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. నీ యొక్క ప్రేమ చేత మమ్మల్ని ప్రభా నింపడానికి నువ్వు ఇష్టపడుతుంది మీకు స్తోత్రం. You could have made it very difficult for us, Lord. ప్రభా ఇది ఎంతో కష్టమైనదిగా ఉండేది ఇంతకు ముందు. You did not have to fill us with your Holy Spirit. You could have tested us in a hard way, but you have made things very easy for us. ప్రభా మీరు మమ్మల్ని పరీక్షించకుండా మరి ఈ యొక్క పరిస్థితుల్ని చాలా సులభతరంగా మాకు చేసి ఉన్నారు తండ్రి మీకు And స్తోత్రం. help us to understand the secret of a derived love from you. ప్రభా ఇదిగోనైనా మీరు ఈ విధంగా సులభతరంలో మేము అర్థం చేసుకోవడానికి ఆ యొక్క ప్రేమను ఏ విధంగా తీసుకోవాలి మీరు And సహాయపడండి. whatever your scriptures demand from us, help us to apply this principle of a derived life. ప్రభా ఈ యొక్క నిరూపింపబడిన ఆ యొక్క అందించిన ఆ యొక్క సూత్రాన్ని మా జీవితంలో అవలంబించడం సహాయం దయచేయండి. In Jesus' name, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. amen. Amen.